డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఉగాది పండుగ స్పెషల్ కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలతో చిట్చాట్ చేద్దామని. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనం కదా. మరి పచ్చడి యొక్క విశిష్టత ఏంటి? తీపి, పులుపు, చేదు, వగరు ఇలా చాలానే ఉంటాయి కదా. మరి ఈ రోజు నేను ఉగాది పండుగ స్పెషల్ గా ఒక కాలేజ్ కి అయితే వచ్చేసాను. మరి ఉగాది పండుగ స్పెషల్ కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలతో చిట్చాట్ చేద్దామని. అమ్మాయిలు అనగానే చక్కగా హాఫ్ శారీస్ వేసుకొని మరి ఒక పెళ్లికి వచ్చినట్టుగా వచ్చారు. చూపిస్తాను మేము అందరినీ కూడా. మరి పంచగట్టులో కూడా అబ్బాయిలు కూడా వచ్చారు. మరి వాళ్ళతో నేను పండగ స్పెషల్ పక్కన పెడితే కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. వాళ్ళు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు, మరి ఆ ఆన్సర్స్ కి కూడా మరి మేడం కూడా సమాధానం ఇస్తారు, సజెషన్స్ చెప్తారు. మన ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు కూడా ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి చూద్దాం ఎలాంటి ఆన్సర్స్ వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి. మేడం, మరి ఈరోజు మనము ఒక బిజినెస్ కాలేజ్కి వచ్చేసాము పిల్లలతో చిట్చాట్ చేద్దామని. నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను వాళ్ళని, మీరు కొంచెం వాళ్ళని అబ్జర్వ్ చేయండి ఎలాంటి ఆన్సర్స్ వస్తున్నాయో. వాళ్ళు ఏమైనా ప్రశ్నలు వేస్తే కూడా మనం ఆన్సర్ ఇవ్వాలి ఖచ్చితంగా. హలో ఆల్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎంత బాగా తయారై వచ్చారు, చక్కగా అమ్మాయిల్లా కనిపిస్తున్నారు. ఉగాది పచ్చడి యొక్క విశిష్టత ఎవరు చెప్తారు? ఇక్కడ చక్కగా చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు అన్ని. ఉగాది పచ్చడి అనేది షడ్రుచుల సమ్మేళనం. అందులో తీపి, కారం, ఉప్పు, వగరు, చేదు, పులుపు. తీపి సంతోషానికి చిహ్నం, ఉప్పు అనేది ఉత్సాహానికి, కారం అనేది మనలో ఉన్న కరేజ్ ని చూపిస్తుంది, పులుపు అంటే చింతపండు, అదేంటంటే మనం ఏదైనా ఓర్పుతోని మనం చేయాలి ఏదైనా పనిని అని చెప్పి. చేదేమో మన లైఫ్ లో ఉన్న చేదు సన్నివేశాలకి చేయడం. మామిడికాయ అనేది వగరు, ఎందుకంటే కొత్త సంవత్సరానికి స్టార్ట్ చేస్తున్నాం అంటే లైఫ్ లో ఉంటాయి. సో దాంతోనే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఏ లైఫ్ లో అవన్నీ మనం అన్నీ ఉంటాయి అనేసి ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో. As Ugadi is a combination of 6 days, Shadruchulu antam kada. So life is not only one thing, it's a combination of both good and bad. So Ugadi signifies that we should embrace the experiences of good and bad, which may include these 6 tastes of Ugadi. Thank you. Jai Hind, Jai Shri Ram. ఇప్పుడు అబ్బాయిలు చాలా ఇన్నోసెంట్ అంట. నేను కూడా అంటానంట, నాకు డౌట్ పెడతాను నేను కూడా. అమ్మాయిలు మోసం చేస్తున్నారని టాక్ బయట, ఏం చెప్తాం? మ్యామ్, యాక్చువల్లీ ఇద్దరు ఇన్నోసెంట్ కాదు, కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఐ థింక్ అమ్మాయిలు అయితే ఇన్నోసెంట్ మ్యామ్. ఎందుకంటే అమ్మాయిలకి మ్యామ్ ఎందుకంటే అమ్మాయిలు ఎమోషనల్ గా డిపెండ్ అయి ఉంటారు. అబ్బాయిలే ఎక్కువ ఇన్నోసెంట్ మ్యామ్. ఎస్ మ్యామ్, చాలా అమ్మాయిలు ఇన్నోసెంట్ మ్యామ్, ఎమోషనల్ గా డిపెండ్ అయి ఉంటారు. రెస్ట్రిక్షన్స్ ఎందుకు ఎమోషనల్? అమ్మాయిలు ఎప్పుడు స్ట్రాంగ్ కదా, ఎందుకు ఎమోషనల్ గా డిపెండ్ అవ్వాలి? మ్యామ్, వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఎక్కువ. బాయ్స్ కున్నంత ఫ్రీడమ్ అమ్మాయిలకు ఉండదు మ్యామ్. రిస్ట్రిక్షన్స్ కి ఇన్నోసెంట్ కి అసలు సంబంధం ఏంది మ్యామ్? మ్యామ్ ఉంది మ్యామ్. ఇప్పుడు మనకి సొసైటీ తెలియాలంటే తిరగాలి కదా మ్యామ్. వాళ్ళు మనుషులు ఎలా ఉన్నారు అందరితో మింగిల్ అవ్వాలి కదా మ్యామ్. ఎందుకు? ఇప్పుడు అమ్మాయిలు కూడా ఫ్రీడమ్ ఉంది, ఎక్కడికన్నా అక్కడికి వెళ్తున్నారు కదా మ్యామ్. ఉంది, కానీ అందరికీ లేదు మ్యామ్. ఇప్పటికీ ఉంది. కొందరు సొసైటీ వాళ్ళ పేరెంట్స్ రిస్ట్రిక్షన్స్ చేస్తారు. అమ్మాయి మాట్లాడివ్వట్లేదు కదా నిన్ను, పాపం అటు ఇటు చూస్తున్నాడు అబ్బాయి. ఆన్సర్స్ లేవు అబ్బాయి దగ్గర, లాజిక్ లేకుండా ఉన్నాయి మ్యామ్ అవన్నీ, అందుకనే కూర్చున్నా. లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు అమ్మాయిలు, అంతేనా? మీరు ఇన్నోసెంట్? ఎస్ మ్యామ్, చాలా. నో మ్యామ్, గర్ల్స్ ఆర్ ఇన్నోసెంట్ మ్యామ్. బాయ్స్ మీరు ఎవరు మా పాపం సపోర్ట్ చేయట్లేదు? నేను ఒక్కనే ఇన్నోసెంట్ మ్యామ్ ఇక్కడ. ఇన్నోసెంటా మేడం? మరి బాయ్స్ ఇన్నోసెంట్ అంట, గర్ల్స్ చీట్ చేస్తున్నారని చెప్తున్నారు, మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ పాప చెప్పినట్టు 50-50 అనుకుందాం. మీరు ఉన్నారు, వాళ్ళే ఉన్నారు ఇన్నోసెంట్. కానీ ఆ ఫ్రీడమ్ ఎంతమందికి ఉంది అని అడుగుతున్నావు కదా నువ్వు. మరి అడుగుతున్నప్పుడు మరి తిరుగుతున్నారు కదా, మరి వాళ్ళు ఇందులోకి వస్తారు కదా. ఇప్పుడు నేను చూస్తున్నాను 99% అమ్మాయిలు ఫుల్ ఫ్రీడమ్తో తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు మీరు ఇలా ట్రెడిషనల్గా వచ్చారు కదా, ఎవ్రీడే మీరు ఇలా ఉండనే ఉండరు. మీరు ఎలాంటి డ్రెస్ అయితే వేసుకుంటారో అలాంటి డ్రెస్కి తగ్గట్టే మీరు మూవీకి వెళ్ళాలన్నా, ఫ్రెండ్స్తో వెళ్ళాలన్నా, ట్రిప్స్కి వెళ్ళాలన్నా వెళ్తున్నారా లేదా? ఫుల్ ఫ్రీడమ్ ఉంది మీకు కూడా. మీకే రిస్ట్రిక్షన్స్ ఉంటే మాత్రం మీరు అందరూ ఇంట్లో ఓకే అమ్మా ఓకే నాన్న అంటున్నారా కదా? మరి ఇప్పుడు ఇన్నోసెంట్ అవునా కదా చెప్పాలి. ఎవరు ఇన్నోసెంట్? అబ్బాయిలు. గర్ల్స్ మ్యామ్, గర్ల్స్ మ్యామ్, గర్ల్స్.
సో ఏదేమైనా అబ్బాయిలు ఇన్నోసెంట్ అమ్మా. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు అమ్మాయే గాని అబ్బాయే గాని ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కి చెప్పుకుంటారు, ఓకే, రిలేటివ్స్ చెప్తారు, ఇంకెవరైనా క్లోజ్ ఉంటే వాళ్ళకి చెప్తారు. ఎందుకు పేరెంట్స్ కి వచ్చి చెప్పరు? సీదా సాదాగా వచ్చి మమ్మీకి కానీ డాడీకి కానీ అది ఏదైనా సరే, లవ్ విషయమే కానీ పర్సనల్ అఫైరే కానీ ఎవరైనా ఏడిపిస్తున్నా కానీ మిస్బిహేవియర్ చేస్తున్నా కానీ మమ్మీకి డాడీకి తప్ప మిగిలిన అందరికి చెప్తారు ఆ సమస్యని. ఎందుకు పేరెంట్స్ కి చెప్పడం లేదు? అంటే పేరెంట్స్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదా? వాళ్ళు అర్థం చేసుకునే విధానం వేరే ఉంటుంది మ్యామ్. ఇప్పుడు ఒక అమ్మాయి ఇప్పుడు అట్లా మిస్బిహేవ్ చేస్తారు అని చెప్పి పేరెంట్స్ చెప్పారు అనుకో, వాళ్ళు వద్దు మానే కాలేజ్ మానే అనే చెప్తారు. అదే ఫ్రెండ్స్ చెప్పారు అనుకో వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు, అని కొడతారు లేదా సంజాయిస్తారు, అట్లా చేస్తారు. అందుకని చెప్పి తను చెప్పిన దానికి ఎవరైనా చెప్తారా? నీకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా నీ ఫ్రెండ్స్ ఉంటారో లేదో తెలియదులే, కానీ మీ మదరో మీ ఫాదరో అయితే పక్కా పెద్ద వాటికి అయితే వచ్చి నీ వెనక నుంచి నీకు సపోర్ట్ ఇస్తారు కదా. అమ్మాయి ఏమంటుందంటే ఎవరున్నా ఎవరు లేకపోయినా ఖచ్చితంగా పేరెంట్స్ అనేవాళ్ళు మదర్ గాని ఫాదర్ గాని బ్యాక్ ఉంటారని చెప్తుంది. దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ? మీ పేరెంట్స్ ఎవరు మీకు సపోర్ట్ ఉండట్లేదా? మీరు చదువుకుంటానన్నా ఏం చేస్తానన్నా మీకు వెనక నుంచి వచ్చి సపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచే ఫస్ట్ మరి వస్తుంది, ఎందుకు ఫ్రెండ్స్ మరి కాదు కదా. వాళ్ళకి చెప్పకుండా సమస్య అందరికి ఎందుకు చెప్పుకుంటున్నారు మరి వెళ్ళి? మనం మిడిల్ క్లాస్లలో మనం అన్ని షేర్ చేసుకోలేం మ్యామ్ ఇంట్లో. ఎందుకంటే మనకు నార్మల్గా వేరే వాళ్ళకి చెప్తుంటే అది కామన్గా అనిపిస్తుంది. మన దాంట్లో చిన్నది కూడా పెద్ద చేసేస్తారు. మమ్మీ డాడీ అలానే ఉంటారు. సో మనం మమ్మీ డాడీకి మనం చెప్పుకోలేము. అందరు పేరెంట్స్ అలానే ఉన్నారా? 90%. 90%. అంటే పేరెంట్స్ కి చెప్పకుండా అందరికి చెప్తుంటే వాళ్ళు సాల్వ్ చేస్తున్నారా? ఆమె అన్నట్టు చిన్న చిన్నవి చెప్తాం మ్యామ్, పెద్ద చెప్పుకోలేము. పెద్ద అంటే ఏంటి చెప్పాలి ఒకటి? వాళ్ళు చేయలేనివి. మేడం దీనికి ఏం చెప్పాలి? వాళ్ళు ఏం చేయలేరు. మనం ఇంట్లో ఇప్పుడు మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ మ్యామ్. మన దాంట్లో అది చిన్న ప్రాబ్లం అయినా ఫస్ట్ మనం తిట్టేస్తారు, మన తప్పున్నా లేకపోయినా మనం తిట్టేస్తారు. సో మనం చెప్పుకోము ఇంట్లో. చిన్నవి మేజర్గా చిన్న చెప్పుకుంటాం. పెద్ద అయితే మనం ఇంట్లోనే చెప్పుకోవాలి. బయట ఉన్నవాడు మనతో ఉంటాడు తిరుగుతాడు అని వాడు ఏమి ఇవ్వడు. పెద్ద అయితే ఇంట్లో చెప్పుకుంటాం. చిన్న అయితే ఆబ్వియస్లీ మనం పక్కన ఫ్రెండ్స్కి లేకపోతే మన సిస్టర్కి వేరే వాళ్ళకి చెప్పుకుంటాం. ఓకే, ఐ అగ్రీ విత్ యూ. పెద్ద విషయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ కి చెప్పాల్సిందే. మిగతా వాళ్ళు కూడా అదే తెలుసుకోండి. చెప్తున్నా మ్యామ్, పేరెంట్స్ కి చెప్పాల్సిందే. చిన్నవి అనుకో పర్వాలేదు. అంటే ఏంటంటే సొల్యూషన్స్ అనేవి మీరు తీసుకోలేరు. చిన్న వాటికైనా సరే ఫ్రెండ్స్ నుంచి కరెక్ట్ సొల్యూషన్స్ మీరు తీసుకోలేరు. ఏంటంటే అది ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడే కదా మీరు సొల్యూషన్ కోసం వెళ్తారు. మీ ఏజ్ వాళ్ళే మీకు సొల్యూషన్ ఇచ్చినప్పుడు అది మీకు వర్కౌట్ అవుతుందా లేదని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. చిన్న వాటికి తీసుకోగలుగుతాం మ్యామ్, పెద్ద వాటికి తీసుకోలేము. కరెక్ట్. విన్నారా అబ్బాయి చెప్పింది? చిన్నవి ఓకే, కానీ పెద్ద విషయాలు వచ్చినప్పుడు అవి ఇంట్లో ఖచ్చితంగా చెప్పాలి. లవ్ చేశారు ఇద్దరు అమ్మాయి అబ్బాయి. అమ్మాయి అక్కడికి బ్రేకప్ చెప్పేసింది. అమ్మాయి చాలా ఫ్రీగా మూవ్ అయిపోద్ది, హ్యాపీగా జాబ్ చేసుకుంటుంది, హ్యాపీగా ఇంట్లో వాళ్ళతో ఉంటుంది. కానీ అబ్బాయి మాత్రం గడ్డాలు పెంచుకొని ఒక దేవదాస్ లాగా ఓ మందు తాగడము సిగరెట్ తాగడం అలవాటు ఉంటే, లేకపోతే డల్ గా ఉండడం, కెరియర్ పాడు చేసుకుంటాడు. దీని మీద చెప్పండి. అదే అబ్బాయిలు చాలా జెన్యూన్ గా ఉంటారు. ఒకదానికి స్టిక్ అయిపోతే దానికి స్టిక్ అయిపోతారు. ఇన్నోసెంట్ కాబట్టి ఒక్కటే స్టిక్ అయిపోతారు అంటారు వాళ్ళు. అమ్మాయిలు అలా కాదా? మరి మాట్లాడండి అమ్మాయిలు, చూడండి అబ్బాయిలు ఒక దానికి స్టిక్ అవుతారంట. అదొక రీజన్ మ్యామ్, తాగడానికి స్మోక్ చేయడం ఒక రీజన్. అమ్మాయి బ్రేకప్ చెప్పిందని అంతే. అబ్బాయిలు మాట్లాడాలి, అమ్మాయిలు చక్కగా మాట్లాడుతున్నారు కదా. అబ్బాయిలు లాయల్ ఉంటారు మ్యామ్, లాయల్ గా ఉంటారు అబ్బాయిలు. ఒక పర్సన్ కావాలనుకుంటే ఆ పర్సన్ కే స్టిక్ అయిపోతారు. ఆమె ఎక్కడున్నా కానీ స్టడీస్ దగ్గర ఎక్కడన్నా ఆమె యాక్సెప్ట్ చేసి వస్తుంటది మ్యామ్. ఒక లాయల్ ఉంటే, యూజ్ చేసుకునేటట్టు ఉంటే ఇంకా యూజ్ చేసుకొని వదిలేస్తుంది. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం అబ్బాయిలు అందరూ ఇన్నోసెంట్ కాదు కాబట్టి ఎవరిలోనైనా తప్పు చేసే వాళ్ళు ఉంటారు, ఎవరిలోనైనా మంచి వాళ్ళు ఉంటారు. అందరు వీళ్ళే అని మనం చెప్పుకోవడానికి లేదు కదా. కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీరు ఎక్కడ స్టిక్ అవ్వకండి. మీ యొక్క ఆత్మస్థైర్యము, మీ కాన్ఫిడెన్స్ మీకు తెలుస్తుంది కదా. మీరు ఎందుకు వీక్ అవ్వాలి? మీరు ఎక్కడ స్టిక్ అవ్వద్దు. మీరు స్ట్రాంగ్ గా నిలబడండి. మీ ఇంటిలో ఎటువంటి అలవాట్లు ఉంటాయో ఆ అలవాటు ప్రకారమే మీరు నడుచుకోండి. ఎవరి కోసం మీరు లొంగాల్సిన అవసరం లేదు. మీరు యూజ్ అవ్వాల్సిన పని లేదు ఇంకొకరికి. అబ్బాయిలు అర్థమైందా? అలాగే అమ్మాయిలు కూడా లవ్ అని చెప్పి ఒకటే చోట ఉండిపోవడము, దిగులు పడిపోవడము, తర్వాత సూసైడ్లు చేసుకోవడము, చదువులు మానేయడము, ఇలాంటివి ఎవ్వరూ చేయాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా స్ట్రాంగ్ గా నిలబడండి. మీ లైఫ్ మీరు చూసుకోండి. మేడం ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతారు ఏమన్నా? స్టార్టింగ్ లో కొంచెం కన్క్లూజన్ లో అబ్బాయిలు మెయిన్ గా ఇన్నోసెంట్ అని వచ్చింది. సో నాకు ఆ డౌట్ వచ్చింది, అసలు అమ్మాయిలు ఎందుకు మారాల్సి వచ్చింది?
అని చెప్పి. ప్లస్ ఇంకొకటి సొసైటీ పరంగా అందరు ఈక్వాలిటీ వచ్చింది అంటారు. ఎంతవరకు వచ్చింది? అంటే అమ్మాయిలు ఏ రకంగా మారారని నువ్వు అనుకుంటున్నావు? అప్పటితో పోలిస్తే ఇప్పుడు అమ్మాయిలు మారారు మ్యామ్. నెక్స్ట్, ఇంకొకటి సొసైటీలో ఇప్పటికి ఈక్వాలిటీ ఉందా? ఈక్వల్ గానే ఉన్నారు. ఈక్వాలిటీ లేదు అని ఎక్కడా మీరు చెప్పలేరు. అన్నిట్లో ఇంకా వాళ్ళని మించే ఉన్నారు, మీరు అబ్బాయిల కన్నా మించే ఉన్నారు. ఇక్కడ సొసైటీ రిస్ట్రిక్ట్ చేస్తుంది మ్యామ్. ఒక అమ్మాయి ఇంటి నుంచి బయటికి వెళ్తే తనకి ఎన్నో క్వశ్చన్స్ వేస్తుంది, కానీ అబ్బాయిలకి అలా క్వశ్చన్ అయ్యేది మ్యామ్. అప్పుడు ఈక్వాలిటీ అని ఎలా చెప్తాం మ్యామ్? సరే, అబ్బాయిలు అయితే ఇన్నోసెంటే, ఎందుకంటే నిజంగా ఇన్నోసెంట్, ఎవరు మాట్లాడట్లేదు కదా ఇక్కడ అబ్బాయిలు చాలా మంది. మేడం ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మా ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ లో అబ్బాయిలు అమ్మాయిలు బ్యాచ్ ఉంది, ఒక బ్యాచ్. అందులో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు ఎక్కడికో. ఒక 4 days తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకుని ఫోటోలు పెట్టారు. దీని తర్వాత ఏమైందంటే SICI అబ్బాయిలందరినీ ఫోన్స్ ట్రాప్ చేసి స్టేషన్లో వేసి బెండ్ తీశారు అబ్బాయిల్ని. అమ్మాయిలకి ఏమరంటే అమ్మ చెప్పమ్మా ప్లీజ్ ఎక్కడున్నారు వాళ్ళు, ఇలా మాట్లాడుతున్నారు. ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ ఈక్వాలిటీ ఉంది, మీరే చెప్పండి. బెండ్ తీసేశారు అబ్బాయిలకి. నేను నీకు సపోర్ట్ చేస్తాను ఇక్కడ. ఇంకొకటి ఉంది, ఒక క్వశ్చన్ మేడంకి నా నుంచి. అంటే ఈ మోడర్న్ సొసైటీకి అందరూ ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్పేవాళ్ళే, కానీ ఒక అబ్బాయి అమ్మాయి నుంచి మ్యారేజ్ అయిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఒక అమ్మాయి అదే విధంగా అబ్బాయి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఈ క్లారిటీ లేక ఇంతమంది కొట్టుకుంటున్నారు, డైవర్స్ అవుతున్నాయి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక 2 points చెప్పండి, క్లియర్ కట్ క్లారిటీగా. ఇప్పుడు ఎదురుగానే ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు, అడిగేస్తే పోలా? అమ్మాయిలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెళ్ళయిన తర్వాత అబ్బాయిల నుంచి? మేము కూడా లాయల్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మ్యామ్. బిఫోర్ మ్యారేజ్ పేరెంట్స్ దగ్గర నుంచి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ నుంచి మేము కొంచెం ఫ్రీడమ్ ఎక్స్పెక్ట్ చేస్తాము. పెళ్లి అయ్యాక హస్బెండ్ నుంచి అలా ఉండకూడదు, మేము ఫ్రీడమ్ పొందాలి, మంచి అలాంటి హస్బెండ్ మాకు కావాలి, పెళ్లి అయ్యాక కూడా మాకు రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు తన నుంచి అని చెప్పి అడుగుతుంది. అంతేనా? అనుమానం అనేది ఉండొద్దు, ట్రస్ట్ చేస్తే చాలు. ట్రస్ట్ చేయాలి. పొసెసివ్నెస్ ఎక్కువ ఉండొద్దు, ఉండేంత ఉండాలి చాలా. ఇంకొకటి ఏంటంటే ఈక్వాలిటీ అన్నారు మ్యామ్ ఇందాకలా. ఇప్పుడు ఒక అబ్బాయి మిస్టేక్ చేశారు అనుకోండి, ఆ అబ్బాయి రా మిస్టేక్ చేస్తాడు చల్తా అని ఉంటది. అదే ఒక అమ్మాయి చేస్తుంది అనుకోండి, అరే అమ్మాయి రా మిస్టేక్ చేసింది అని జడ్జ్ చేస్తారు సొసైటీ మొత్తం. అంటే ఏంటి, వాడు మగాడు రా అంటారు. అంతే, అలానే అంటున్నారు. ఏం చేసినా వాడు మగాడు చల్తది, మనం జాగ్రత్తగా ఉండాలి అనేసి. జాగ్రత్త కూడా కాదు మ్యామ్. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడితే అరే ఆ అమ్మాయి ఇంకా అబ్బాయితో మాట్లాడింది ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడుతుంది అనే క్యారెక్టర్ కూడా జడ్జ్ చేస్తున్నారు మ్యామ్. మ్యామ్ ఒక తమ్ముడితో మాట్లాడినా నవ్వుతూ వెళ్ళినా కూడా వాళ్ళ ఫస్ట్ థాటే సపరేట్ వేరే థాట్ వెళ్ళిపోతుంది. సో అలా ఎందుకు పెడతారు? పెళ్లి తర్వాత నా హస్బెండ్ అలా పెట్టొద్దంటే ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టేది తప్ప మ్యామ్? ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్తే ఒక రైట్, ఫ్యూచర్ లో వచ్చే హస్బెండ్ ఒకటి చెప్తే ఒకటి అంటే ఎలా మ్యామ్? అంటే ఇక్కడ పేరెంట్స్ రెస్ట్రిక్ట్ చేయాలి, అక్కడ హస్బెండ్ కూడా రెస్ట్రిక్ట్ చేయాలని చెప్తున్నారు మీరు. కాపాడుకోవాలి కదా మ్యామ్, బయట సొసైటీ అని వాళ్ళే అంటున్నారు కదా మ్యామ్. బయట చేస్తే తప్పు అనట్లేదు, మాకు అప్పుడు ఫ్రీడమ్ లేదు కదా, పెళ్లి అయ్యాక మాకు ఆ ఫ్రీడమ్ కావాలి అని అంటుంది తను. మాకు బిఫోర్ మ్యారేజ్ ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ ఒక మైండ్ సెట్ ఉంటుంది మ్యామ్. సో మాకు ఇంకా మెచ్యూరిటీ అనేది ఉంటుంది. సో అప్పుడు రిస్ట్రిక్షన్స్ అవసరం లేదు. తను చెప్పినట్టు కరెక్టే. ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒక 20 years అనుకోండి, 20 years తను వాళ్ళ పేరెంట్స్ దగ్గర పెరిగిన విధానం చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ 20 years తర్వాత మిగతా 60 years తను ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. సో కాబట్టి రెస్ట్రిక్షన్స్ ఉండాలి. అలా అని అంటే పేరెంట్స్ రెస్ట్రిక్షన్స్ పెడతారు, కాదనట్లేదు, వాళ్ళు పెట్టడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి రెస్ట్రిక్షన్స్ పెట్టకపోతే చాలా మితిమీరిపోతారు అంటారు కదా, అలాగన్నమాట. సో పేరెంట్స్ రెస్ట్రిక్షన్స్ పెట్టడం కరెక్ట్. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ రెస్ట్రిక్షన్ పెట్టడం కూడా చాలా రైట్. రెస్ట్రిక్షన్స్ నీది నువ్వు చేసుకో, నీది నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటా, నీకు జాబ్ ఉంది నాకు జాబ్ ఉంది, నీ శాలరీ నువ్వు చూసుకో నా శాలరీ నేను చూసుకుంటా, అలా ఉంది. ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ అనేది ఎలా ఉండాలి, మరి అంత ఉండకూడదు, చెయ్యి అతి చెయ్యకు అన్నట్టు ఉండాలి, లిమిట్స్ లో ఉండాలి. సో కాబట్టి రెస్ట్రిక్షన్స్ పెట్టడం కూడా కరెక్టే. యాజ్ బాయ్స్ పర్స్పెక్టివ్ లో రెస్ట్రిక్షన్స్ పెట్టడం అంటే వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళు కాపాడుకున్నట్టు. సో కాబట్టి అమ్మాయిలకి ఏం అవసరం లేదు మ్యామ్, జస్ట్ చిన్ని వస్తువులు, చిన్ని థింగ్స్, లిటిల్ థింగ్స్ మేక్స్ us హ్యాపీ మ్యామ్. అంటే అమ్మాయిలకి పెద్ద ఆశలు లేవు, చిన్న కోరికలు. అందరూ ఒకేలా ఉండలేరు కదా మ్యామ్, మన చేతి ఫింగర్సే ఒకలా ఉండవు, అలాంటిది వేరే వాళ్ళు ఎలా ఉండాలి అది మనం చెప్పలేం కదా. సో కాబట్టి చిన్ని థింగ్స్ అంటే అమ్మాయికి తగ్గట్టు అమ్మాయిని అర్థం చేసుకోవాలి, అమ్మాయికి తగ్గట్టు అమ్మాయికి ఏం కావాలో చూసుకోవాలి, అమ్మాయికి ఈవెన్ బాయ్కి కూడా అంతే, ఈ అమ్మాయి తనకి ఏం కావాలో అన్నీ చూసుకోవాలి. సో అలా ఎఫర్ట్స్ అనేది 2 sides నుంచి ఉండాలి. 50% 2 sides నుంచి ఉంటేనే 100% అవుతుంది.
సో అప్పుడే రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. గైస్ ఇప్పుడు నాకు తను మాట్లాడిన దానికి ఆన్సర్ కావాలి అబ్బాయిల నుంచి. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే ఎలా చూసుకుంటే అడుగుతున్నారు కదా. సో తను పెరిగిన ఎన్విరాన్మెంట్ 20 years పేరెంట్స్ దగ్గర వేరే ఉంటుంది. మేబీ తను తర్వాత అప్కమింగ్ ఇయర్స్ ఒక మ్యారేజ్ ఒక 24 years చేసుకుంది అనుకో, మిగతా రిమైనింగ్ 4 years ఎలా ఉందో నాకైతే తెలియదు. మేబీ తన పాస్ట్ ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు. మేబీ ఇన్ కేస్ నా దగ్గరకు వచ్చి నన్ను మ్యారేజ్ చేసుకుంటే నేను తనని ఎలా చూసుకుంటా అంటే లైక్ ఫస్ట్ ప్రియారిటీ తనే ఉండాలి నాకు. ఎందుకంటే లైక్ ఇప్పుడు మా మమ్మీకి మా ఫాదర్ ఫస్ట్ ప్రియారిటీ చూసుకుంటాడు. సో నాకైతే తనే ఫస్ట్ ప్రియారిటీ. ఎందుకంటే తన ఒక లోకాన్ని ఒక ప్రదేశాన్ని వదిలేసి నా దగ్గరకు వస్తుంది. సో తనని నేను చాలా ప్రేమగా చూసుకోవాలి. తను అర్థం చేసుకొని నాతో ఉండి బాగా అనుమానం లేకుండా ఇది నా పర్సన్ నాకు ఇలా బాగా చూసుకోవాలని అనుమానం లేకుండా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. సో మన లాస్ట్ సెగ్మెంట్ కి వచ్చేద్దాము. మరి ఉగాది పండుగ కదా, ఎవరైనా పాటలు పద్యాలు సామెతలు పాట పాడతారు ఎవరైనా? పలుకే బంగారమాయేనా కోదండ పాని పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయే పిలచీన పలుకవేమి పలుకే బంగారమాయే పిలచీన పలుకవేమి కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయేనా కోదండ పాని పలుకే బంగారమాయేనా. అబ్బాయిలు పాట పాడాలి. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం కలకాలం బ్రతికేస్తా పూల ఎదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధం ఇక పదే నా హృదయం సత్యమ సత్యము పక్క పక్కనే ఉంటాయి పక్క పక్కనే కానీ రెండు వేరేలే. మంచి పద్యం చెప్పాలా. చిక్కిన పాలపై మిసిమి చెందిన మేగడ పంచదారతో మెక్కిన భంగిని విమల మేచక రూప సుధార సంబు నా మక్కువ పల్లెరంబున సమాహిత దాస్యమనేటి ద్రోహిటన్ దక్కెటనంచు జుర్రెదన్ దాశరథి కరుణాపయోనిధి. వావ్. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. వైష్ణవి క్లాసికల్ డాన్స్ చేస్తుంది. వావ్, చాలా బాగా మాట్లాడారు. క్వశ్చన్స్ ఆన్సర్స్ బాగున్నాయి. అమ్మాయిలు కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ఏదేమైనా అబ్బాయిలు ఇన్నోసెంటే కదా. సో మేడం మీకు చాలా థ్యాంక్ యూ మేడం, మేము అలాగానే వచ్చారు. సో అందరం ఒకసారి మేడం కూడా థ్యాంక్ యూ చెప్దాం. సో వ్యూవర్స్ చూసారు కదా, మరి బిజినెస్ స్కూల్ స్టూడెంట్స్ మాట్లాడినటువంటి మాటలు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. మనం అనుకుంటాం కదా యంగ్స్టర్స్ కి వీళ్ళకి ఏం సరిగా అవగాహన ఉండదు, ఏదో మాట్లాడతారు, వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉండదు అనేసి. కాదండి, ఇక్కడ చాలా మెచ్యూర్ గా మాట్లాడుతున్నారు. ఒక అమ్మాయి దగ్గర నుంచి అబ్బాయి కోరుకునే విషయాలు ఏముంటాయి, ఒక అమ్మాయి అబ్బాయి దగ్గర నుంచి ఏం కోరుకుంటుంది, అబ్బాయి అమ్మాయి దగ్గర నుంచి ఏం కోరుకుంటారు అనే విషయాలు చాలా చక్కగా వివరించారు. అమ్మాయే గాని అబ్బాయే గాని ఒక మంచి అవగాహనతో ఉంటే, ఒక సమానత్వంగా ఉంటే, ఈక్వాలిటీ గురించి కూడా మాట్లాడారు చాలా మంది. ఈక్వాలిటీ అంటున్నారు కానీ మాకు ఎక్కడుంది ఈక్వాలిటీ అని అంటున్నారు. కానీ ఈక్వాలిటీ లేదా అంటే అబ్బాయిలు మాట్లాడారు, మేము ఇస్తున్నాం కదా ఈక్వాలిటీ అని చెప్పేసి. సో ఏది ఏమైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ సమానంగా ఉండాలి. పెళ్లి అయినా సరే, పెళ్లి కాకముందైనా సరే, ఒక ఫ్రెండ్స్ అనే సరే మంచి మాటలతో మంచిగా అవగాహనతో ఉంటే ఆ ఫ్రెండ్షిప్ కూడా బాగుంటుంది, ఆ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కూడా బాగుంటుంది. ఇది ఉగాది యొక్క స్పెషల్. అలాగే మరి మన పబ్లిక్ స్పీకర్ రమా గారు కూడా మంచిగా సజెషన్స్ ఇచ్చారు. పిల్లలు అడిగిన క్వశ్చన్స్ కి కూడా మాటలు చెప్పారు. మంచి ఏది చెడు ఏది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని కూడా మేడం కూడా చెప్పడం జరిగింది. ఇది ఉగాది యొక్క స్పెషల్ చిట్ చాట్. మరొక మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.